విజయనగరం జిల్లాలో అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమయ్యాయి. పోలింగ్ తర్వాత ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను 3 కేంద్రాల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన కేంద్ర భద్రతా బలగాల పహారా, సీసీ కెమెరాల భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విజయనగరం జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థి జాతకాలన్నీ కూడా ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఏవైతే నిక్షిప్తమైన ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఆ విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా 9 నియోజకవర్గాల పరిధిలో నిన్నైతే పోలింగ్ జరిగింది. ఆ జిల్లాలో అత్యధికంగా అంటే రాష్ట్రంలో అత్యధికంగా 80% విజయనగరం జిల్లాలో పోలింగ్ శాతం అనేది నమోదు కావడం అనేది కొంత ఆశ్చర్యకరం కలిగిస్తుంది. గతంలో 79.55 నమోదైన పోలింగ్ ఈసారి ఏకంగా 85% పెరగడం అనేది ఇక్కడ అధికారులు కృషి తెలియజేస్తుంది. మరోపక్క నిన్న అయితే ఈవీఎంలు ఓటర్లను కొంత తీవ్ర అసహనానికి గురి చేశాయని చెప్పొచ్చు. మొదటి పూట అంతా కూడా చాలా చోట్ల కూడా ఈవీఎంలు అయితే మొరాయించడం అనేది చాలా ఆందోళనకరం కలిగించింది. ఓటర్లు చాలాసేపు కూడా బార్లో ఉండి తిరిగి ఇంటి ముఖం పట్టిన పరిస్థితి నెలకొంది. మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత మళ్ళీ ఓటర్లంతా కూడా పోలింగ్ సెంటర్లు చేసుకుని మళ్ళీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా చిపురుపల్లి నియోజకవర్గంలో 81% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత అలాగే చిపురుపల్లి తర్వాత గజపతినగరంలో కూడా సుమారు 80% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కురుపం నియోజకవర్గంలో పోలింగ్ అయితే నమోదు జరిగింది. మొత్తం చూసుకుంటే జిల్లాలో ఒక్కసారిగా అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా 85% పోలింగ్ నమోదు కావడం అనేది ఓటర్లో చైతన్యం అని చెప్పొచ్చు. మరోపక్క చూసుకుంటే నేనంతా కూడా మొదటి దఫా అంతా కూడా ఈవీఎంలలో అయితే మొత్తం అంతా కూడా చాలా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 450 ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడం, అలాగే ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడం కొంత ఓటర్లను అయితే అసహనం గురిచేసింది. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సిబ్బంది అవగాహన రాహిత్యం వల్లే ఇటువంటి లోపాలు తలెత్తాయన్నది ప్రధానంగా ఆరోపణ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏదైనప్పటికీ మధ్యాహ్నం నుంచి కూడా ఓటర్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలు చేరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఒకసారిగా ఓటింగ్ శాతం అయితే పెరిగింది. మరో ప్రక్క చూసుకుంటే ప్రస్తుతం అయితే మనం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్నాం. ఇక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారు. ఏవైతే మొత్తం మనం చూడొచ్చు అక్కడ సీల్ చేసి మొత్తం అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే అక్కడ సెక్యూరిటీ పరంగా భద్రతా చర్యలు తీసుకున్నారు. వచ్చినంటే మే నెల 23వ తేదీన లెక్కింపు జరుగుతుంది. అంతవరకు కూడా ఈ ఈవీఎంలన్నీ కూడా ఈ స్ట్రాంగ్ రూముల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం సంబంధించి 9 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 3 స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి పోలీసు శిక్షణా కళాశాలతో పాటు మరోపక్క ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే లెండి కాలేజ్, ఈ 3 స్ట్రాంగ్ రూముల వద్ద అయితే అభ్యర్థుల జాతకాలను అయితే అక్కడ మే 23 తేదీన తెరవబోతున్నారు. అలాగే స్ట్రాంగ్ రూముల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో మరోపక్క సీసీ కెమెరాలు కూడా అంతే లోపల ఉన్న సీసీ కెమెరాలు చూడొచ్చు. మనం ప్రత్యక్షంగా సీసీ కెమెరాలు స్ట్రాంగ్ రూముల్లో కూడా సీసీ కెమెరా పెట్టి అక్కడ భద్రపరిచినటువంటి ఈవీఎం మిషన్లు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ సీసీ కెమెరాలు నిత్యం 24/7 అంటే 24 గంటల పూట కూడా అక్కడ మొత్తం భద్రతా చర్యల పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా ఎటువంటి ఏం జరగకుండా కూడా మొత్తం సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పర్యవేక్షణ, అలాగే సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే పార్టీల పరంగా కూడా స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన తమ పార్టీ పరంగా కూడా ఏ అయితే పార్టీల అధినేతలు సూచనల మేరకు పార్టీ ఆధ్వర్యంలో కూడా అక్కడ ప్రతినిధులతో కాపలా కాసే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు రిటర్నింగ్ అధికారులతో పాటు మిగతా అధికారులు కూడా తమకి స్ట్రాంగ్ రూముల వద్ద తమ కేటాయించిన పర్యవేక్షణలో వాళ్ళు స్ట్రాంగ్ రూములు కొనసాగుతున్నాయి. మొత్తమే చూసుకుంటే అభ్యర్థులు జాతకాలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమవడంతో ఒకసారిగా కొంత ఊరటైతే లభించింది. ఇంకో 40 రోజుల్లో అభ్యర్థుల జాతకాలు అయితే బయటపడాలని అప్పుడు అంతవరకు కూడా ఈ అభ్యర్థుల జాతకాలన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమయ్యాయి. మొత్తమే చూసుకుంటే జిల్లాలో నిన్న చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. అంటే మొదటి పూట అంతా కూడా ఈవీఎంలు మొరాయించడంతో కొంత ఓటర్ల అసహనానికి, అలాగే సిబ్బందుల ఆందోళనకరం మొదలైనప్పటికీ మధ్యాహ్నం నుంచి జరిగిన ఓటింగ్తో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగింది. కొన్ని చెదురుమదురు ఘటనల మినహా మొత్తం అయితే పోలింగ్ ప్రశాంతంగా పోసడంతో అధికార యంత్రం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు చూసుకుంటే జిల్లాలో ఒకసారిగా 80% అంటే
అధికారులు ఏదైతే టార్గెట్ 90 అంటే 90% పోలింగ్ చేయాలని ఈ దఫా చేయడానికి కోసం ప్రయత్నించారు. సుమారుగా 85% దగ్గరలో రావడంతో కొంత అయితే వాళ్ళ టార్గెట్ లక్ష్యం కూడా నెరవేరిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.